నాకు ఇచ్చి. హాయ్ అండి, అందరూ బాగున్నారా? కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం. ఈరోజు విజయదశమి కదా, అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందరూ అనుకున్న పనులన్నీ అయిపోవాలి, అందరికీ విజయాలు చేకూరాలి. ఈరోజు ఇదిగో చపాతి కూర చేసుకున్నాం. ఇదిగో ఫస్ట్ పిండి కలిపేసుకున్నాం. పిండి కలిపేటప్పుడు తగినంత సాల్ట్ వేసుకుని కొంచెం పెరుగు వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. పెరుగుతో కలుపుకుంటే ఇగో చూసారా స్మూత్గా, ఇగో పొరల కింద ఎన్ని పొరలు వచ్చాయో చక్కగా ఇగో ఎలా చేసినా ఇగో పొరల కింద ఇగో వస్తాయి. ఇలాగా ఇదిగో పొరలు వస్తున్నాయి చూసారా, ఇలా పొరల కింద వస్తుంది. ఇగో పొరలు ఇగో చూడండి ఎంత బాగుందో, పొరల కింద ఎంత బాగుందో, చాలా స్మూత్గా కూడా వస్తుంది. కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. పెరుగు వేసుకుని సాల్ట్ వేసుకుని కొంచెంగా ఒక స్పూన్ నూనె వేసుకుని కలుపుకొని ముద్ద పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇదిగో ఉల్లిపాయలు సన్నగా తరిగేసుకుని పోపు వేసేసుకుని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, చిన్నగా అల్లం ముక్కలు వేసేసుకుని వేయించేసుకుని బంగాళదుంపలు కూడా తొక్క తీసేసి ముక్కలు చేసుకుని వేయించేసుకోవాలి. ఒక 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత కొంచెంగా నీళ్ళు పోసుకుని తగినంత ఉప్పు వేసేసుకుని మూత పెట్టేసుకోవాలి. అది మగ్గిపోతుంది. అంతా రెడీ అయిపోయిన తర్వాత ఒక 2 స్పూన్లు శనగపిండి వాటర్లో కలుపుకుంటూ ఉడకబెట్టేసుకోవాలి. ఇది కూర రెడీ అయిపోయింది. ఇదిగో చపాతి కూర రెడీ. మా వీడియోలన్నీ చూడండి, ట్రై చేయండి. మీరు కూడా అన్నీ బాగుంటాయి. సింపుల్గా చేస్తున్నాను కదా. ప్లస్ నా వీడియోలన్నీ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. కామెంట్ పెట్టండి వండుకున్న తర్వాత ఎలా ఉందో. సరే ఎంత బాగా పొంగుతుందో, ఇగో చాలా బాగా పొంగుతుంది. నూనె కూడా ఎక్కువ అక్కర్లేదు. మీరు కూడా ట్రై చేయండి. ఈ కూర ఇదిగోండి, కూర ఇదిగో చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. టేస్ట్ బాగుంది. మధ్యలో ఒక టమాటా కూడా వేసాను చూడండి. సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగో